రైతుకు యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కేవడ్డపల్లి పంచాయతీలోని రైతు సేవా కేంద్రంలో యూరియాను లబ్ధిదారులకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఓ పేపర్లో వార్తా ప్రసరణపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు పాకాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు సరఫరా చేస్తున్న యూరియాపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళుతుందని తెలిపారు. గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో యూరియా కొరతపై రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన వెంటనే తక్షణమే స్పందించి అధికారులకు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. నేను వచ్చి కౌలు రైతు సార్. నేను వచ్చి నా పేరు నరేందర్ రెడ్డి. నాకైతే యూరియా బస్తాలు అందినాయి. వాళ్ళు మా మామ వాళ్ళు వచ్చి కౌలు పెట్టుకున్నాను. నేను 50 గుంటలు వాళ్ళు వచ్చి 2 బస్తాలు తీసినారు సార్. మళ్ళీ వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయినాక అక్కడ ఆవు బేరం చేస్తా అంటే అక్కడ వచ్చి ఎవరో ఫోటో పెట్టుకొని పెట్టినారు అంతే సార్. నాకైతే దానికి ఇంకేం సంబంధం లేదు సార్. ఫోటో పేపర్కి వేసినారు అనేసి అందరూ తెల్లారలేసి ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు సార్. నాకు పొలం ఉన్నది. నేను పొలం కోసం మా ఆఫీసర్లు ఏమని చెప్పారు, సోమవారం అన్నారు. వచ్చిన మా అప్లికేషన్ ఇవ్వండి, ఎక్కువగా ఉన్నాయి, మీరు సీరియల్లో పెట్టేసి వెళ్ళండి, ఒక్కొక్కరికి ఇస్తామన్నారు. అదే మాదిరినే మేము భోజనానికి పోయినాం. మళ్ళీ వచ్చినాక కూడా మాకు సీరియల్ ప్రకారమే రాత్రి 7:30 వరకు ఇచ్చారు. కానీ మేము ఈ ఎండకు నిలుచుకోలేక నేను ఉన్నాం లాస్ట్లో. ఆ అబ్బాయి మేము కొంతమంది ఉన్నాము, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాము. ఏం చెప్పారు, ఫోటో తీస్తూ వచ్చారు వీళ్ళు. నేను తెల్లారైతే వైఎస్ పార్టీ వాళ్ళు ఆ పని చేసింది. ఎందుకు ఆ పని చేసాను, నేను నీకు పింఛన్ ఇస్తున్నారా లేదని నీకు డౌట్తో చేసినాను అన్నాడు. నేను అప్పుడే అడిగాను సార్ డౌట్. మాకు ఏ ప్రాబ్లం లేకుండా మాకు సార్ వాళ్ళు ఇచ్చినారు. ఒక్కొక్క మూట ఒక్కొక్క బస్తాకు 7 ముద్రలు అన్నీ ఆధార్ కార్డు పాస్బుక్ అన్నీ కంటిన్యూ తీసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చినారు. వాళ్ళు మోసంతో ఇవ్వలేదు. మేము ఓపిక ఎండకు కూడా ఉన్నాము. ఇది ప్రాబ్లం నిజంగా కరెక్ట్గా ఇచ్చారు సార్. వాళ్ళు ఊరికే ఆపుతారు మా పేరు పెట్టి. మేము తెల్లారి పేపర్ చూసి బాధపడినాం సార్. అంతేగాని మేము సార్ వాళ్ళు ఇవ్వలేదు అనవసరంగా చెప్పలేదు సార్. ఇది వాస్తవం సార్. వాళ్ళు కావాలని వైఎస్ పార్టీ ఆ పని చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.